గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 905. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 264 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 85,571 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 37 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 26,178 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లోని బోత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయినట్లయితే బ్యాంక్ నిఫ్టీ 1% కరెక్ట్ అయింది. నెక్స్ట్ యానిమల్ హెల్త్ కేర్ కంపెనీ అయినటువంటి సీక్వెంట్ సైంటిఫిక్ స్టాక్ ఈ రోజు సెషన్ లో 12% పైనే పెరిగింది కదా. దీనికి రీజన్ ఈ సీక్వెంట్ సైంటిఫిక్ లోని అనదర్ యానిమల్ హెల్త్ కేర్ కంపెనీ అయినటువంటి వియాష్ లైఫ్ సైన్సెస్ ని మర్జ్ చేయబోతున్నట్టుగా సీక్వెంట్ సైంటిఫిక్ వాళ్ళు అనౌన్స్ చేశారు. సో సీక్వెంట్ లోని వియాష్ మర్జర్ కంప్లీట్ అయిన తర్వాత ఈ కంపెనీ గ్లోబల్ యానిమల్ హెల్త్ లీడర్ గా మారబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సీక్వెంట్ పరిస్థితి ఏంటి అండ్ వియాష్ పరిస్థితి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఈ సీక్వెంట్ వాళ్ళకి యానిమల్ హెల్త్ కేర్ ఫార్ములేషన్స్ అండ్ ఏపీఐ సెగ్మెంట్స్ లోని గ్లోబల్ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళకి 7 స్టేట్ ఆఫ్ ఆర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్, 5 R&D సెంటర్స్ అండ్ 100+ మార్కెట్స్ లోని వీళ్ళకి ప్రెజెన్స్ ఉన్నది. ఈ వియాష్ కంపెనీ విషయంకి వచ్చేసరికి వీళ్ళకి ఏకంగా 150 కంట్రీస్ లోని ప్రెజెన్స్ ఉన్నది. అండ్ వీళ్ళ దగ్గర 200 R&D సైంటిస్టులు ఉన్నారు. అండ్ ఈ కంపెనీ దగ్గర 170 ఫీల్డ్ పేటెంట్స్ అండ్ 30 గ్రాంటెడ్ పేటెంట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కూడా ఉన్నది. అండ్ ఈ కంపెనీ దగ్గర 9 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఈ రెండు కంపెనీస్ మర్జ్ అయినట్లయితే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి R&D క్యాపబిలిటీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని యూజ్ చేసుకోవడం ద్వారా గ్లోబల్ యానిమల్ హెల్త్ కేర్ ఇండస్ట్రీలోని వీళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్ గా మారబోతున్నారు. సో ఇది సీక్వెంట్ సైంటిఫిక్ వాళ్ళ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ అవబోతుంది కాబట్టి ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్ లోని ఇంత పాజిటివ్ మూమెంటం కనపడింది. ఇంకా ఈ మర్జర్ ద్వారా వచ్చేటువంటి అడ్వాంటేజెస్ రిలేటెడ్ గా వీళ్ళు ఒక కంప్లీట్ ప్రెజెంటేషన్ ని రిలీజ్ చేశారు. మీలో ఒకవేళ ఎవరైనా సీక్వెంట్ సైంటిఫిక్ ఇన్వెస్టర్ ఉన్నా లేదా ఈ కంపెనీ రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా ఉన్నా ఒకసారి ఈ ప్రెజెంటేషన్ లోకి వెళ్ళండి, మీకు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి దొరుకుతాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని వేరియస్ షుగర్ స్టాక్స్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. ఈ షుగర్ స్టాక్స్ ఇంతలా పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి రీజన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2024-25 సీజన్ కి షుగర్ ఎక్స్పోర్ట్స్ పైన రివ్యూ చేసేటువంటి అవకాశం ఉన్నదని అండ్ అంతేకాకుండా ఎంఎస్పీ అంటే మినిమం సెల్లింగ్ ప్రైస్ ని కూడా పెంచేటువంటి అవకాశం ఉన్నదని, దీంతో పాటు ఇథనాల్ ప్రైస్లను కూడా పెంచడానికి గవర్నమెంట్ చూస్తున్నట్లుగా నిన్న ఫుడ్ మినిస్టర్ అయినటువంటి ప్రహ్లాద్ జోషి గారు కామెంట్ చేయడం జరిగింది. అండ్ ఆల్రెడీ ఇథనాల్ ప్రైస్లు పెంచడానికి పెట్రోలియం మినిస్టర్ తోనైతే వీళ్ళు డిస్కషన్స్ లో ఉన్నామని, సో ఇథనాల్ ప్రైస్ ఇంక్రీజ్ రిలేటెడ్ గా కూడా ఒక డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈయన కామెంట్ చేశారు. ఇథనాల్ ప్రైస్లు పెంచినా అండ్ షుగర్ మినిమం సెల్లింగ్ ప్రైస్ ని ఇంక్రీజ్ చేసినా కూడా బోత్ థింగ్స్ షుగర్ కంపెనీస్ కి చాలా బెనిఫిట్ అవుతాయి. కాబట్టి ఈ రోజు సెషన్ లో మనకి షుగర్ స్టాక్స్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. యాక్చువల్లీ ఈ రోజే కాదు, ఈ షుగర్ కంపెనీస్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి కంటిన్యూస్ గా పాజిటివ్ అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి. రీసెంట్ గా షుగర్ ఎక్స్పోర్ట్స్ పైన గవర్నమెంట్ ప్రీవియస్ గా ఏవైతే రిస్ట్రిక్షన్స్ విధించిందో ఆ రిస్ట్రిక్షన్ తీసివేయడం జరిగింది. అండ్ అలాగే ఇథనాల్ ప్రొడక్షన్ లోని షుగర్ సిరప్ యూసేజ్ రిలేటెడ్ గా కూడా ప్రీవియస్ గా విధించినటువంటి రిస్ట్రిక్షన్స్ ని గవర్నమెంట్ తొలగించింది. సో వన్ బై వన్ ఈ షుగర్ కంపెనీస్ రిలేటెడ్ గా ఇటువంటి పాజిటివ్ అప్డేట్స్ వస్తుండడంతోనే షుగర్ స్టాక్స్ లో మనకి ప్రెసెంట్ పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. అండ్ ఈ పాజిటివ్ ర్యాలీ మరికొన్ని రోజులు కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఈవెన్ బ్రెజిల్ కూడా షుగర్ ప్రొడక్షన్ అయితే కట్ చేసింది కదా. సో ఈ షుగర్ ప్రొడక్షన్ కట్ చేయడంతో గ్లోబలీ షుగర్ షార్టేజ్ కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. ఇది కూడా మన ఇండియన్ షుగర్ కంపెనీస్ కి ఒక రకంగా బెనిఫిట్. సో ఇటువంటి పాజిటివ్ అప్డేట్స్ అన్ని కంటిన్యూస్ గా వస్తున్నాయి కదా. సో దీంతో కొన్నాళ్ళ వరకు షుగర్ కంపెనీస్ అయితే బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఈ షుగర్ కంపెనీస్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళోటి గుర్తు పెట్టుకోవాలి, ఇవి సిక్లికల్ నేచర్ ఉన్నటువంటి కంపెనీస్. సో ఆ సైకిల్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుని ప్లే చేయగలిసినటువంటి వాళ్ళే ఇటువంటి కంపెనీస్ తో ప్లే చేయడం బెటర్. నెక్స్ట్ అఫోర్డబుల్ స్నాక్స్, అదే 5 రూపీస్ చిప్స్ ప్యాకెట్స్ అవి స్మాల్ షాప్స్ లో ఎక్కువగా సెల్ చేసేటువంటి ప్రతాప్ స్నాక్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ ప్రతాప్ స్నాక్స్ లోని మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేసేందుకు గాను పిఈ ఫర్మ్ అయినటువంటి ఆతుమ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫేమస్ ఇన్వెస్టర్ అయినటువంటి మధు కేలా గారి ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి మహి కేలా గారు షేర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా ప్రతాప్ స్నాక్స్ వాళ్ళ ప్రమోటర్స్ దగ్గర నుంచి వీళ్ళు 46.85% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నారు. యాక్చువల్లీ వీళ్ళు మెజారిటీ స్టేక్ ని ప్రతాప్ స్నాక్స్ లోని అక్వైర్ చేస్తున్నారు కాబట్టి 26% ఓపెన్ ఆఫర్ కూడా ట్రిగర్ అవుతున్నది. ఈ ఓపెన్ ఆఫర్ లోని వీళ్ళు ఈచ్ షేర్ ని 864 రూపీస్ కి అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. కాకపోతే మార్కెట్ లోని ప్రెసెంట్ ఈ స్టాక్ 1000 రూపీస్ పైన ట్రేడ్ అవుతున్నది. సో 1000 రూపీస్ ప్లస్ ప్రైస్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ఈ స్టాక్ ని వీళ్ళు ఓపెన్ ఆఫర్ లోని 864 కి అక్వైర్ చేస్తా అంటే ఎవరు కూడా ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించరు కదా. యాక్చువల్లీ వీళ్ళకి కూడా ఫర్దర్ గా ఈ కంపెనీలో స్టేక్ అక్వైర్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో అందుకనే ఇంత తక్కువ ప్రైస్ అయితే అనౌన్స్ చేశారు. ఈ జూన్ క్వార్టర్ ఎండింగ్ నాటికి ప్రతాప్ స్నాక్స్
స్నాక్స్ లోని ఎవరెవరు ఎంత స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వీళ్ళ దగ్గర నుంచి ఈ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ అండ్ అలాగే మధు కేలా గారి ఫ్యామిలీ మెంబర్ ఈ స్టేక్ ని అయితే అక్వైర్ చేయబోతున్నారు. నౌ కమింగ్ టు ప్రతాప్ స్నాక్స్, వీళ్ళు స్మాల్ షాప్స్ లోని మెయిన్లీ 5 రూపీస్ చిప్స్ ప్యాకెట్స్ అవి ఉంటాయి కదా, ఇవి సెల్ చేయడంలోని చాలా ఫేమస్. కాకపోతే కోవిడ్ తర్వాత వీళ్ళ బిజినెస్ అయితే చాలా ఇంపాక్ట్ అయింది. బట్ ఈ బిజినెస్ లోని మోడర్న్ ట్రేడ్ అది తీసుకురావడం ద్వారా వీళ్ళు రికవర్ చేయడానికి చాలా స్ట్రాంగ్ గా ప్రయత్నించారు. కానీ పెద్దగా బిజినెస్ లో అయితే మనకి గ్రోత్ కనపలేదు. ఈవెన్ సల్మాన్ ఖాన్ లాంటి బ్రాండ్ అంబాసిడర్ ని కూడా వీళ్ళు తీసుకొచ్చారు. బట్ స్టిల్ కోవిడ్ తర్వాత నుంచి వీళ్ళ బిజినెస్ లో అయితే పెద్దగా రికవరీ అయితే కనపడలేదు. నో పీఈ ప్లేయర్ ఈ కంపెనీలోని మెజారిటీ స్టేక్ ని అయితే అక్వైర్ చేయబోతున్నారు కదా. సో వన్స్ వీళ్ళు ఈ స్టేక్ ని అక్వైర్ చేసిన తర్వాత కంపెనీలోని మేజర్ చేంజెస్ తీసుకొచ్చి బిజినెస్ ని ఏమైనా గ్రోత్ సైడ్ స్ట్రాంగ్ గా డ్రైవ్ చేస్తారేమో చూడాలి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్, లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని మన బాడీలోని ఒక ఆర్గాన్ పార్షియల్లీ రిమూవ్ చేసినా కూడా దానంతట అదే మళ్ళీ రీజనరేట్ చేసుకుంటుంది. ఆ ఆర్గాన్ ఏదని అడిగాను, దీనికి ఆన్సర్ లివర్. దీనికి ఆల్రెడీ చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ కమింగ్ టు దిస్ వీక్ ఫ్రైడే క్వశ్చన్, వర్షం పడినప్పుడు ఆ వర్షపు నీరు మట్టిని తాకుతాయి కదా, మట్టిని తాకినప్పుడు మనకు ఒక చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈ స్మెల్ మీలో ఎంతమందికి ఇష్టం ఫస్ట్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఈ స్మెల్ కి కూడా ఒక పేరు ఉన్నది. ఆ పేరేంటి? దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ డైలీ మనీ షోలోని దీని ఆన్సర్ మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ రైల్టెల్ వాళ్ళకి మహారాష్ట్ర మంత్రాలయ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 155 crores 71 lakhs. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా రైల్టెల్ వాళ్ళు నాసిక్, పూణే అండ్ కొంకన్ లోని ఏఎస్కే జిఐపి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్ గా వర్క్స్ అయితే వీళ్ళు చేయనున్నారు. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్ అయ్యారో ఇది రైల్టెల్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దీంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అనదర్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళు ఈపీసీ సర్వీసెస్ అందించేటువంటి ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళతో ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఈ ఎంఓయూలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి వేరియస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అండ్ అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ కంపెనీస్ ఇవన్నిటివి ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, గ్లోబల్లీ ఈ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అయితే కలిపి ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా అండ్ ఈపీసీ వర్క్స్ కూడా కలిపి చేయబోతున్నట్టుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు కొలాబరేషన్ లోని గ్లోబల్లీ కొత్త ఆర్డర్స్ కనుక విన్ అయ్యారనుకోండి, అది 2 కంపెనీస్ కూడా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఎన్బిఎఫ్సి అయినటువంటి పిరామిల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన పిరామిల్ క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు ముంబై ఈస్ట్ లో ఉన్నటువంటి వీళ్ళ ఇన్మూవబుల్ ప్రాపర్టీని సోక్యూబర్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి సెల్ చేశారు. దీని ద్వారా వీళ్ళకి 187 crores అయితే రానున్నాయి. జనరల్లీ ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉంటాయో వీళ్ళ బిజినెస్ ఆపరేషన్స్ ని రన్ చేయడానికి వీళ్ళకి ఫండ్స్ అయితే చాలా అవసరం. సో ఈ ప్రాపర్టీని సేల్ చేయడం ద్వారా వీళ్ళకి ఏవైతే ఫండ్స్ వచ్చాయో ఇది వీళ్ళ బిజినెస్ ఆపరేషన్స్ రిలేటెడ్ గా అది యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అందించేటువంటి రైట్స్ వాళ్ళ కన్సోర్టియం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. అండ్ దీనిలో భాగంగా డిఎంఆర్సీ యొక్క RS1 ట్రైన్స్ లోని వీళ్ళు రెట్రోఫిట్ వర్క్స్ చేయనున్నారు. ఈ టోటల్ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 87 crores. దీనిలోని వీళ్ళ షేర్ 49%. అంటే వీళ్ళు అప్రాక్సిమేట్లీ 43 crores వర్త్ ఆర్డర్ ని విన్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ రైట్స్ వాళ్ళ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. వీళ్ళకి అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 100 crores. ఈ ఆర్డర్ లో భాగంగా దామ్రా పోర్ట్ లోని వీళ్ళు రైల్వే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ని 5 years పాటు అందించవలసి ఉన్నది. నెక్స్ట్ ఈ September 30th అంటే మండే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డేట్. ఎందుకంటే ఈ September 30th రోజున సెబీ బోర్డ్ మీటింగ్ జరగబోతున్నది. ఈసారి సెబీ ఈ బోర్డ్ మీటింగ్ లోని కొన్ని ఇంపార్టెంట్ డిసిషన్స్ అయితే తీసుకోవచ్చని చెప్పి మార్కెట్ లోని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. కంటిన్యూస్ గా F&O సెగ్మెంట్ లోని రీటైల్ ఇన్వెస్టర్స్ యొక్క కౌంట్ పెరిగిపోతుంది కదా, చాలా మంది తెలియక ఈ సెగ్మెంట్ లో నష్టపోతున్నారు. కాబట్టి ఈ సెగ్మెంట్ లో కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అయితే సెబీ ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తుంది. దీని గురించి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కూడా. సో దీనికి గాను సెబీ అయితే ఆల్రెడీ కన్సల్టేషన్ పేపర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈసారి దీన్ని ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఈ కొత్త రూల్స్ కనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే F&O సెగ్మెంట్ లోని రీటైల్ పార్టిసిపేషన్ అయితే సెబీ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు FP డిస్క్లోజర్ నార్మ్స్ ను కూడా ఈజ్ చేసే విధంగా కొన్ని డిసిషన్స్ తీసుకోవచ్చని అండ్ అలాగే రీసెర్చ్ అనలిస్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ఫ్రేమ్ వర్క్ రిలేటెడ్ గా కూడా కొన్ని
చేంజెస్ తీసుకురావచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఈ సెప్టెంబర్ 30th మీటింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ మీటింగ్. చూడాలి సెబీ దగ్గర నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్స్ వస్తాయన్నది. నెక్స్ట్ క్రిటికల్ అండ్ సూపర్ క్రిటికల్ అప్లికేషన్స్ కి మెటల్ కాంపోనెంట్స్ ని సప్లై చేసేటువంటి పీటీసీ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి BAE సిస్టమ్స్ ఈ కంపెనీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్ లోని వాళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తూ ఉంటుంది. నౌ ఈ కంపెనీ దగ్గర నుంచి మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి M777 అల్ట్రా లైట్ వెయిట్ హౌట్జర్ కి టైటానియం కాస్టింగ్స్ ని సప్లై చేసేందుకు గాను ఆర్డర్ ని విన్ అయ్యారు. సో వీళ్ళ దగ్గర నుంచి కొత్త ఆర్డర్ ఏదైతే వచ్చిందో ఇది పీటీసీ ఇండస్ట్రీస్ కి చాలా ప్రెస్టీజియస్ ఆర్డర్ అని. సో ఈ ఆర్డర్ కోసం అని చెప్పి సప్లై చేసేటువంటి టైటానియం కాస్టింగ్స్ ని వీళ్ళ ఉత్తరప్రదేశ్ లక్నో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని ప్రొడ్యూస్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇంత మంచి ఆర్డర్ ని పీటీసీ ఇండస్ట్రీస్ వాళ్ళు విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ SJVN వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ SJVN వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర తోని మల్టిపుల్ MOU సైన్ చేశారు. దీనిలోని ఒక MOU వీళ్ళు మహారాష్ట్ర గవర్నమెంట్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ తో సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా వీళ్ళు మహారాష్ట్రలోని 8100 మెగావాట్ టోటల్ కెపాసిటీతోని 5 పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయనున్నారు. అండ్ వీళ్ళు సైన్ చేసినటువంటి సెకండ్ MOU మహారాష్ట్ర స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీతోని సైన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మహారాష్ట్రలోని లోవర్ భారత డామ్ దగ్గర 505 మెగావాట్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ని వీళ్ళు డెవలప్ చేయబోతున్నారు. సో ఈ 2 ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళు MOU సైన్ చేశారన్న అప్డేట్ తోనే ఒక్కసారి SJVN స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయ్యి ఈ రోజు సెషన్ లో 5% పైనే పెరిగింది. నెక్స్ట్ జీ మీడియా కార్పొరేషన్ వాళ్ళు రీసెంట్ గా ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా ఈ రోజు వీళ్ళ బోర్డు మీట్ అయ్యి యూనికో గ్లోబల్ ఆపర్చునిటీస్ ఫండ్ లిమిటెడ్, ఆల్ మహా ఇన్వెస్ట్మెంట్ ఫండ్ LLC అండ్ ఇబిసు గ్లోబల్ ఆపర్చునిటీస్ ఫండ్ ఈ 3 ఇన్వెస్టర్స్ కి 13,33,33,333 కన్వర్టబుల్ వారెంట్స్ ని ఈచ్ వారెంట్ 15 రూపీస్ చొప్పున ఇష్యూ చేయడం ద్వారా 200 crores ఫండ్ రైజ్ చేయడానికి వీళ్ళ బోర్డు అయితే అప్రూవ్ చేయడం జరిగింది. సో వీళ్ళు 3 ఇన్వెస్టర్స్ కి వారెంట్స్ ఇష్యూ చేయడం ద్వారా 200 crores ఫండ్ రైజ్ చేయబోతున్నారు కదా. ఈ రైజ్ చేయబోయేటువంటి ఫండ్ ని కంపెనీ గ్రోత్ రిలేటెడ్ గా అది వీళ్ళు యూజ్ చేసేటువంటి అవకాశాలు ఉండడంతోనే ఈ ఫండ్ రైజ్ అప్డేట్ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లోని ఈ జీ మీడియా స్టాక్ లోని ఒక్కసారి జంప్ కనపడింది. నెక్స్ట్ నిన్న మన డైలీ మనీ షోలోని CDSO అంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు కొన్ని ఫార్మా కంపెనీస్ కి చెందినటువంటి మెడిసిన్స్ స్టాండర్డ్ క్వాలిటీని అయితే మీట్ అవట్లేదని చెప్పి గుర్తించినట్లుగా వచ్చిన న్యూస్ అప్డేట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇందులో ఉన్నటువంటి కంపెనీస్ అయిన ఆల్కమ్ అండ్ టోరెంట్ ఫార్మా ఈ 2 కంపెనీస్ కూడా దీని రిలేటెడ్ గా రెస్పాండ్ అయ్యాయి. ఈ ఆల్కమ్ ల్యాబొరేటరీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ పాండి అండ్ క్లామా 625 బ్యాచెస్ స్టాండర్డ్ క్వాలిటీ మీట్ అవ్వలేదని చెప్పి ఏవైతే అప్డేట్స్ వచ్చాయో ఆ CDSO పట్టుకున్నటువంటి మెడిసిన్స్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినవి కాదని, ఇవి స్పూరియస్ మెడిసిన్స్ అని అండ్ ఆల్కమ్ ల్యాబొరేటరీస్ వాళ్ళు గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అయితే కంటిన్యూస్ గా ఫాలో అవుతున్నట్లుగా వీళ్ళు క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. ఈవెన్ టోరెంట్ ఫార్మా వాళ్ళ షెల్కాల్ 500 కూడా ఇటువంటి క్వాలిటీ టెస్ట్ ని మీట్ అవ్వలేదని చెప్పి న్యూస్ వచ్చింది కదా. సో ఈ షెల్కాల్ 500 టాబ్లెట్ CDSO ఏదైతే క్వాలిటీ టెస్ట్ మీట్ అవ్వలేదని చెప్పి పట్టుకుందో అది జెన్యూన్ ప్రొడక్ట్ కాదు, అంటే డూప్లికేట్ ప్రొడక్ట్ అని. అండ్ టోరెంట్ వాళ్ళు కూడా గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ ని ఫాలో అవుతున్నట్లుగా వీళ్ళు కూడా క్లారిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్ PLA స్కీమ్ ఉన్నది కదా. ఈ స్కీమ్ కి గాను ఓలా వాళ్ళ S1X2 kWh స్కూటర్ ఏదైతే ఉన్నదో దీనికైతే ఈ PLA స్కీమ్ లోని సర్టిఫికేషన్ ని వీళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ మోడల్ ఏదైతే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారో ఇది PLA స్కీమ్ కి కావాల్సినటువంటి అన్ని ఎలిజిబిలిటీ అసెస్మెంట్ రిక్వైర్మెంట్స్ ని కూడా మీట్ అయిందని, దీంతోనే వీళ్ళకైతే ఈ సర్టిఫికేషన్ వచ్చినట్లుగా. అండ్ ఇప్పటి వరకు ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ 5 ప్రొడక్ట్స్ కి ఈ PLA స్కీమ్ లోని సర్టిఫికేషన్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఆటో PLA స్కీమ్ లోని వీళ్ళ మోడల్స్ కి సర్టిఫికేషన్ వచ్చినట్లయితే వీళ్ళు ఇన్సెంటివ్ కి ఎలిజిబుల్ కాబట్టి ఇది ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 3D మ్యాపింగ్ సర్వీసెస్ అందించేటువంటి జెనిసిస్ ఇంటర్నేషనల్ వాళ్ళు NEOM లిమిటెడ్ అండ్ సౌదీ జియోలాజికల్ సర్వే దగ్గర నుంచి ప్రాజెక్ట్స్ విన్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్స్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 35 crores. దీనిలో భాగంగా జెనిసిస్ ఇంటర్నేషనల్ వాళ్ళు వీళ్ళకి మ్యాపింగ్ రిలేటెడ్ సర్వీసెస్ ని అందించబోతున్నారు. నెక్స్ట్ సోలార్ EPC సర్వీసెస్ అందించేటువంటి వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ వాళ్ళు రిలేటెడ్ గా ఈ రోజు CNBC వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ని షేర్ చేస్తున్నారు. ఈ వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ వాళ్ళు ENEL గ్రీన్ ఇండియా లిమిటెడ్ యొక్క 760 మెగావాట్ విండ్ అండ్ సోలార్ పవర్ అసెట్స్ నైతే అక్వైర్ చేసేందుకు డిస్కషన్స్ లో ఉన్నట్లుగా ఈ ఎక్విజిషన్ ద్వారా వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ వాళ్ళు వాళ్ళ ఓన్ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసింగ్ ప్లాట్ఫామ్ కోసం అని చెప్పి చూస్తున్నారని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ENEL గ్రీన్ ఇండియా కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీ ఇటలీకి చెందినటువంటి ENEL గ్రూప్ కి చెందినటువంటి కంపెనీ. సో ENEL గ్రూప్ వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి వీళ్ళ అసెట్స్ ని సేల్ చేయడానికి చూస్తున్నారని, దీనిలో భాగంగానే వారి రెన్యూబుల్స్ వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఈ బిజినెస్ ని అక్వైర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేయడం జరిగింది. బట్ ఇప్పటి వరకు
వరకు ఈ న్యూస్ రిలేటెడ్ గా వారి రెన్యూబుల్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ కూడా రాలేదు. సో చూడాలి దీని రిలేటెడ్ గా వారి రెన్యూబుల్స్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి ఏదైనా క్లారిఫికేషన్ ని రిలీజ్ చేస్తారేమో. ఈ న్యూస్ అప్డేట్ సర్క్యులేట్ అవడంతోనే అప్పటి వరకు నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి వారి రెన్యూబుల్ టెక్నాలజీ స్టాక్ లోని ఒక్కసారి జంప్ కనపడి 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో కొన్ని ఇంపార్టెంట్ బ్లాక్ డీల్స్ జరిగాయి. దీనిలో ఒకటి నోవమా వెల్త్ లోని నియర్లీ 6.2% ఈక్విటీ అయితే హ్యాండ్ చేంజ్ అయింది. ఈ బ్లాక్ డీల్ లోని ఈ నోవమా వాళ్ళ ప్రమోటర్స్ అయినటువంటి ఎడెల్వైస్ ఫైనాన్స్ వాళ్ళు అండ్ ఈ క్యాప్ ఈక్విటీస్ వాళ్ళు ఈ స్టేక్ ని సెల్ చేసినట్లుగా అయితే అప్డేట్స్ వస్తున్నాయి. ఒకవేళ వీళ్ళే సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఈ స్టేక్ ఎవరు ఎక్వైర్ చేశారన్నది మనం చూడాలి. అండ్ దీంతో పాటుగా ఈ రోజు సెషన్ లోని శివలిక్ బయోమెటల్స్ లోని 13% ఈక్విటీ అంటే నియర్లీ 500 crores వర్త్ షేర్స్ అయితే హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఈ బ్లాక్ డీల్ లో బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్న డీటెయిల్స్ అయితే ఇంకా తెలియాల్సి ఉన్నది. దీంతో పాటుగా లాస్ట్ ఫ్యూ డేస్ గా కంటిన్యూస్ గా పెరుగుతున్నటువంటి రిలయన్స్ పవర్ స్టాక్ లో కూడా ఈ రోజు సెషన్ లో బ్లాక్ డీల్స్ లోని నియర్లీ 357 crores వర్త్ షేర్స్ అయితే హ్యాండ్స్ చేంజ్ అయినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. సో ఈ బ్లాక్ డీల్ తర్వాత ఈ రోజు సెషన్ లో కూడా రిలయన్స్ పవర్ స్టాక్ లోనైతే చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్ గైస్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవడానికి ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.